సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి వివిధ నోటిఫికేషన్లు వాటికి సంబంధించి పరీక్ష తేదీలను మనకి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఉంచడం జరిగింది. వాటి గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే ఏఈఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులకు సంబంధించి 309 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. 14/5/2019 నుండి 15/5/2019 మొత్తం 3 సెషన్లలో పరీక్ష అయితే కంప్లీట్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 24 పోస్టులకు సంబంధించి మనకి 10/2018 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ డేట్ వచ్చేసరికి అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి క్లియర్గా పీడిఎఫ్లో పబ్లిష్ చేశారు. థర్డ్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి 23 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించి మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష వచ్చేసరికి 17/4/2019 మార్నింగ్ సెక్షన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్లో పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా 4వ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి 1051 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి 21/4/2019 ఏపీపీఎస్సీ గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 2/8/2019 మార్నింగ్ సెక్షన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ట్రాక్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి 109 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పరీక్షలకు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 29/4/2019 మార్నింగ్ సెక్షన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ పోస్టులకు సంబంధించి 7 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 9/5/2019 10/5/2019 మొత్తంగా 3 సెషన్లలో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో అని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి 3 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 17/4/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ 3 పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 25/4/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులకు సంబంధించి 2 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 29/4/2019 నుంచి 30/4/2019 వరకు పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 15 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 29/4/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా 30/4/2019 కూడా పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మనకి సెషన్ల వారీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 20 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తంగా మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష వచ్చేసరికి 12/5/2019 నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 11/7/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్. దీంతో పాటుగా 12/7/2019 కూడా పరీక్ష అయితే ఒక సెషన్లో ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 27 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 17/4/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 237 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష అనేది అతి త్వరలో డేట్ అనేది అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 405 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫిషర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 43 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 21/5/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్. 22/5/2019 కూడా ఓ సెషన్లో పరీక్ష అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా గ్రూప్ 2 సర్వీసెస్ పోస్టులకు సంబంధించి 446 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష తేదీ వచ్చేసరికి 5/5/2019 మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 18/7/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్. 19/7/2019 ఓ సెషన్లో పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మనకి 308 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు.
ఇంకా గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులకు సంబంధించి 169 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చేసరికి 26/5/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ 169 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో అయితే అందించడం జరుగుతుంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషర్స్ 10 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 5 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 25/4/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 78 పోస్టులకు సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీ అనేది అతి త్వరలో అనౌన్స్ చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఈసీఓ స్టాట్స్ ఈ పోస్టులకు సంబంధించి 6 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 14/5/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్. 15/5/2019 కూడా మనకి పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా డేట్లు అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 2 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి 28/4/2019, 29/4/2019 ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 50 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చేసరికి 9/6/2019, మెయిన్స్ పరీక్ష వచ్చేసరికి ఆగస్ట్ 2019 ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి 330+100 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చేసరికి 16/6/2019, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 2019 ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 28 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ అనేది అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు సంబంధించి 29 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 22/5/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్గా డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఈ కేటగిరీకి సంబంధించి మనకి 18 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష తేదీ వచ్చేసరికి అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్ పరీక్ష కూడా అతి త్వరలో డేట్ అయితే వస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 13 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసరికి 21/5/2019 మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్. 25/5/2019 ఒక సెషన్లో పరీక్ష అయితే ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ కేటగిరీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి 22 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి మెయిన్స్ పరీక్ష తేదీని అతి త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఖాళీలు అనేవి ఇంకా ఫిల్ కావాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా అతి త్వరలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి కూడా యాజ్ నాట్ ఫిల్డ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి మెయిన్స్ పరీక్ష అనేది ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారు కొన్ని పరీక్షలకు సంబంధించి. ఇక్కడ మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్కి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2 అని చెప్పేసి ఇచ్చారు. మాక్ టెస్ట్ 1 మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో ఆన్ చేసుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్లో కూడా మాక్ టెస్ట్ అయితే రాయవచ్చు. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక టిక్ అయితే ఉంటుంది బ్లూ కలర్లో, ఆ టిక్ని క్లిక్ చేసి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మీకు టైం కూడా పైన రైట్ సైడ్లో చూపించడం జరుగుతుంది క్లియర్గా. ఎవరికైతే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదో, ఆన్లైన్ ఎగ్జామ్పై అసలు అవగాహన లేదో వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి మెయిన్గా ఈ విధంగా క్వశ్చన్స్ అయితే చూపిస్తారు పైన. ఇక్కడ మీరు క్లియర్గా క్వశ్చన్ అనేది చదువుకున్న తర్వాత మీ ఆన్సర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్ అనేది గ్రీన్ కలర్లో వచ్చినట్లయితే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టినట్టు. ఇంకా ఏదైతే క్వశ్చన్ రెడ్ కలర్లో చూపిస్తుందో ఆ క్వశ్చన్ మీరు చూసారు కానీ దానికి ఎటువంటి ఆన్సర్ పెట్టలేదని అర్థం. ఇంకా బ్లూ కలర్లో ట్యాగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంతో మనకి పెద్దగా పని ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీరు పెట్టిన ప్రతి ప్రశ్న
గ్రీన్ కలర్లో వచ్చే విధంగా చూసుకోవడమే మనకి మెయిన్. ఓకే మరి ఇవన్నీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్గా సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైం అంతా అయిపోయిన తర్వాత మీరంతా రాసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి లేటెస్ట్ ఏపీపీఎస్సీ న్యూస్ ఇన్ఫర్మేషన్. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మనకి ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.